వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్డ్ డైరీస్. 18th January 2026. ఈ రోజు మనం చిక్మంగళూరులో ఉన్నాం అనమాట, ములియన్గిరి హిల్స్ లో. యాక్చువల్లీ రోజు మనం నైట్ చేస్తాం అనమాట వీడియో, కానీ ఈరోజు అనిపించింది కొంచెం పీస్ఫుల్ గా ఉంది కదా లొకేషన్. ఇంత హైట్ లో ఉన్నాం, సో కాసేపు ఇక్కడ కూర్చొని మాట్లాడచ్చు అనిపించింది. అందుకని చెప్పేసి ఇక్కడ ఆగిపోయాను అనమాట. ఈరోజు ఏమైంది, మార్నింగ్ 4 o'clock లేచి జర్నీ స్టార్ట్ చేసి ఎన్నో కొండలు అటు ఇటు అటు తిరుగుతూ చూసొచ్చగా మొత్తం అవే అదంతా తిరిగి మొత్తానికి ఇక్కడికి రీచ్ అయ్యామన్నమాట. ఈ టైంలో చెప్పాల్సిన మాట ఒకటే, ఈ మౌంటైన్స్ ఏవైతే ఉన్నామో దే హీల్ మీ యాక్చువల్లీ. నాకు ఈ బీచెస్ కన్నా ఎక్కువగా మౌంటైన్స్ అంటేనే ఎక్కువగా ఇష్టం. లైక్ ఎందుకంటే చాలాసార్లు అనిపిస్తుంది కదా, చాలా కష్టాలు ఉంటాయి మనకి, దూకేద్దాం పని అయిపోద్ది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఈ లోతులు ఇవన్నీ చూసిన తర్వాత బ్రతుకు మీద మనకు ఆశ కలుగుతుంది. సో అందుకని చెప్పేసి నాకు మౌంటైన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అదే మనం బీచెస్ అనుకోండి, అలలు ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటాయి, సో అక్కడ ఒక క్లారిటీ ఉండదు. కానీ ఇక్కడ అలా కాదు, ఇక్కడ టాప్ ఇంకోటి బాటమ్ ఉంటుంది. ఎక్కడం ఒక ఎత్తు అయితే ఇది మొత్తం దిగడం ఇంకో ఎత్తు. ఇప్పుడు అక్కడికి రీచ్ అవ్వాలి మనం. సో కొంచెం వాటర్ తాగేసి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ అవుదాం, అక్కడికి రీచ్ అయిపోదాం. అండ్ ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్తామంటే నెక్స్ట్ మలపే ఐలాండ్కి వెళ్తాం అనమాట. అక్కడ బీచెస్ ఉన్నాయి. సో ఈరోజు స్టే కూడా అక్కడనే. సో ఈవినింగ్ ఏదైతే క్లిప్ తీస్తున్నా దీనికి యాడ్ చేసేసి ఈరోజు అన్ఫిల్టర్డ్ డైరీస్ ఇదే. సో నాకేమనిపించిందంటే కాసేపు ఇక్కడ కూర్చొని మాట్లాడదాం అనిపించింది అనమాట. అంటే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర ఏమనిపించిందంటే, ఈ గ్యారీ వాటర్ ఫాల్స్ అనేది ఒక ప్రైవేట్ ఎస్టేట్ లో ఉందన్నమాట. దాని నుంచి రూట్ తీయడానికి ఆ ప్రైవేట్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో ఆయనే రన్ చేస్తున్నారు ఈ మొత్తం అన్నమాట. ప్రతి ట్రిప్కి వెళ్ళి రావడానికి 800 రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ ఆ ఇన్కమ్ అంతా ఆయన తీసుకుంటున్నారు అనమాట. అంటే ఇంత పర్సెంట్ అనేది ఆయనకి ఇవ్వాలి, సంపాదిస్తున్నారు. మహానుభావుడు ఎక్కడున్నాడు తెలియదు, కానీ రాత్రి ఉంటున్నాడు ఇక్కడ లేకుండా. కానీ బాగుంది, కానీ ఇక్కడ పీస్ఫుల్ లేదు. ఇంకో కనిపిస్తున్నాం కదా, మనం ఇలా ట్రిప్స్కి వచ్చేదే మనుషులకు దూరంగా ఉండాలని చెప్పేసి, కొంచెం ప్రశాంతత కావాలని చెప్పేసి. కానీ ఇక్కడ కూడా వాళ్ళే ఉంటారు అనమాట. సో అందుకని, అంటే ఒకటే వాటర్ ఫాల్స్ కదా, ఎవరు వచ్చినా అక్కడికి వెళ్తారు కదా. సో అక్కడ అలాంటి ప్రైవసీ లేదన్నమాట. అదే మన మౌంటైన్స్కి వెళ్తే ఒక సైడ్ క్లిఫ్, లేదంటే బీచెస్కి వెళ్తే ఒక సైడ్కి ఎక్కడో దగ్గర కొంచెం ప్రైవసీ పెడుతుంది అనమాట. అయినా తప్పు వాళ్ళది వీళ్ళది ఏం కాదు, తప్పు మందే అనమాట. అంత సంపాదించాలి మనం. ఎందుకంటే బీచ్లో ప్రైవసీ కావాలంటే బీచ్ లేకుండా అంత, ఎందుకంటే వాటర్ ఫాల్స్ వస్తే విఐపీ ట్రీట్మెంట్ కావాలన్నమాట. అందరూ పని పెట్టే అంత, కానీ అలా అవ్వదు కదా, కష్టం. కానీ ఏం చేద్దాం, మనం ట్రై చేద్దాం. అట్లీస్ట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడైనా ఖర్చుకి వెనకాడకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసేలా సంపాదిద్దాం. కొంచెం టైం పడుతుంది, కానీ తప్పకుండా చేస్తాం మనం. సో వీళ్ళని తీసుకోవడానికి నాకు అదే అనిపిస్తుంది అనమాట. లైక్ నెక్స్ట్ ఏంటంటే, ఒకటి మంచి ఇన్కమ్ సోర్స్, సెకండ్ ఒక మంచి పార్ట్నర్, థర్డ్ ఒక మంచి గ్రూప్. ఇవి మూడు అనమాట ఇక్కడ మేజర్ మిస్తుంది. ఇవి కాకుండా మిగతా సూపర్గానే ఉన్నాయి ఇక్కడ. యాక్చువల్లీ మా తేజ ఇంకా మా బావ నీళ్ళు గ్రూప్గా రెడీ ఉన్నారు. మేము మాత్రం ఇక్కడ కూర్చొని చక్కగా మాట్లాడుతున్నాం. వెనకాల వాళ్ళు షాపింగ్ చేస్తున్నాం చెప్పేసి, ఇక మిగతా ఏమో కింద వీడియో తీసుకుంటున్నారు. మన మనశ్శాంతి ఉన్న చోట పోగొట్టుకొని మన మనశ్శాంతి మనం వేరే ఎక్కడో వెతుక్కుంటున్నాం అనమాట. ఇగో ఇలా వేరే ప్లేస్లకు తిరిగి. యాక్చువల్గా తేజ ఎప్పుడు దాకా ఎందుకు రాలేదంటే వాడికి ఈత రాదన్నమాట. సో నేను వెళ్ళి వాడికి హెల్ప్ చేస్తే తప్ప వాడు రాడు. సో నేను వెళ్తాను. స్పెక్స్ ఏం తెలుసా, సిగ్మా.